అయోధ్య రామాలయ ప్రసాదం పేరుతో వినియోగదారులను మోసం చేసిన వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ సీసీపీఐ కీలక చర్యలు చేపట్టింది. అనుమతి లేకుండా రామాలయ ప్రసాదం పేరుతో ఉత్పత్తులను విక్రయించినందుకు గాను అమెజాన్కు ₹1,00,000 వరకు జరిమానా విధించింది. రామాలయ ట్రస్ట్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ప్రసాదం పేరుతో విక్రయాలు చేపట్టినట్లు సీసీపీఐ గుర్తించింది. రామాలయ ప్రసాదం పేరుతో చేసిన ప్రచారంపై సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేసింది. విధించిన జరిమానాను 15 రోజుల్లోగా చెల్లించాలని అమెజాన్ను ఆదేశించింది. ఇదే సమయంలో ఈ-కామర్స్ సంస్థలకు సీసీపీఐ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తమ ప్లాట్ఫామ్లపై విక్రయించే ఉత్పత్తుల విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నామన్న బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, విక్రయాలపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని సీసీ